ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం పార్టీకి ఏమన్నా మైనస్ అనుకోవచ్చా? ఇవాళ జంజీని ఎవరు నడిపిస్తుందో అందరికీ తెలిసిన విషయం. అసలైన జంజీలు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని కోరుకుంటున్నారు. మెడికల్ కాలేజీలు ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశం మొత్తం కూడా ఇవాళ బీజేపీ తెలంగాణలో ఎంట్రీ ఉండదా? ఇవాళ తులం బంగారం ఇస్తున్నారు. ఎవరికి ఇచ్చిన తులం బంగారం? ఇవాళ మహిళలకు స్కూటీలు ఇస్తున్నారు. మహిళలకు స్కూటీలు కూడా లేవు. ఇవాళ పింఛన్లు నేను పెంచుతా అన్నాడు. రైతు బంధు నేను పెంచిస్తా అన్నాడు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వచ్చేది భారతీయ జనతా పార్టీ సర్కార్. బీజేపీ వచ్చినా కూడా మతం పేరుతోటి తప్ప అభివృద్ధి ఏమి ఉండదు అని చెప్పేసి అంటున్నారు. నిజమేనా? సరే, మిమ్మల్ని నేను అడుగుతున్నాను, ఇన్ని రాష్ట్రాలలో అధికారం ఉన్నాం, ఇక్కడ నా గొడవలు అయినాయా? యశ్పాల్ అన్న అంటే దిల్సుఖ్నగర్లో కావచ్చు, ఎల్బీనగర్లో ఏబీవీపీ ఒక బ్రాండ్ అన్న. అంతటి బ్రాండ్ విద్యార్థి సంఘాల్లో ఉన్నటువంటి యశ్పాల్ ఈరోజు ఇంత కాముగా ఉండడానికి రీజన్ ఏమైనా ఉందా అన్న? విద్యార్థి దశలో ఉన్నటువంటి స్పిరిట్, ఆ ఉద్యమాలు, విద్యార్థికి ఏమైనా సమస్యలు ఉంటే ఇమ్మీడియట్గా పోయి స్పందించడము, అట్లా స్పీడు. ఇక్కడ పార్టీకి వచ్చేసరికి ఏంటంటే ప్రజల్లో ఉంటాం కాబట్టి కొద్దిగా ప్రజలు చూసి మనం నడికే ఉంటుంది. అప్పటి నుంచి కాషాయ జెండా కావచ్చు, జాతీయ భావాలను నమ్ముకున్నటువంటి వ్యక్తికి ఎందుకు భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఆదరిస్తలేదు? ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీ నుంచి ఖచ్చితంగా నేను ఉంటాను. ఈసారి పార్టీ కూడా నాకు హామీ చేయడం జరిగింది. ఇదే యశ్పాల్ అన్న రేపు టికెట్ ఇచ్చింది అనుకోండి, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో డబ్బులు కావాలి, ఓటుకి 10 రూపాయల దగ్గర 20 రూపాయలు కూడా అడిగే రోజులు ఉన్నాయి. సో మరి రేపు ఒకవేళ ఎన్నికలకు వెళ్తే ఇవన్నీ తట్టుకుంటారా? ఇవాళ ఆర్గనైజేషన్ని పట్టుకొని ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాడే వ్యక్తికి అలా ఎలా ఆధారం దొరుకుతుంది అనేది కూడా మనం చూస్తున్నాం. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు యశ్పాల్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే యశ్పాల్ అన్న. నమస్తే. బాగున్నారా అన్న? ఫైన్. ఎట్లుందన్న పార్టీ? భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండంగా. ఓకే, అంటే ఈ మధ్య రీసెంట్గా జంజీలు ఉద్యమాల వల్ల ఏకంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం పార్టీకి ఏమన్నా మైనస్ అనుకోవచ్చా? నరేంద్ర మోడీ గారు అంటేనే యువతనే నరేంద్ర మోడీ గారిని 3 సార్లు ఎన్నుకోవడం జరిగింది. మనం చూసినట్టయితే మరి ఇక్కడ కూడా అలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇవాళ జంజీని ఎవరు నడిపిస్తుందో అందరికీ తెలిసిన విషయం. ఇవాళ ఇంకా ఆప్ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు. దాంట్లో మనం చూసినట్టయితే అనేక యాంటీ ఎలిమెంట్స్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ఇవాళ దాన్ని రన్ చేసి ఇవాళ అనేక రకాలుగా ఇవన్నీ కూడా బయటికి వస్తున్నాయి. అందరం కూడా చూసినా ఉన్నటువంటి మనం అందరం చూసిందే. ఇక్కడ అక్కడ ఏం దాపరికం కానీ ఏదో పార్టీ భారతీయ జనతా పార్టీ అని మేము అది కాదు. ఇవాళ జంజీ విషయంలో ఇలాంటి అంత బ్లాక్ మెయిలింగ్ ఎంత నడిపించేదంటే లెఫ్ట్ సంబంధించినటువంటి యాంటీ ఎలిమెంట్స్. భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ భావాలైనటువంటి ఆర్గనైజేషన్. ఇవాళ కావాలని లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసి ఇవాళ ఈ జంజీని పెట్టి అంతా కూడా ఒక నాటకం నడుస్తున్నది. ఓకే, సో దీనివల్ల అంటే బీజేపీకి ఏం నష్టం లేదంటారు? బీజేపీకి యువత ఏం దూరం కాలేరంటారు? యువత ఎక్కడ కూడా దూరం కాదు. మనం 3 సార్లు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎన్నికలంటే యువతతోటే ఇవాళ నరేంద్ర మోడీ గారు 3 సార్లు గెలవడం జరిగింది. అందరికి తెలిసిన విషయమే. యువకులు అందరూ కూడా నరేంద్ర మోడీ గారిని కోరుకుంటారు. అసలైన జంజీలో నరేంద్ర మోడీ గారిని కోరుకుంటారా? అంటే మీ ఉద్దేశం ప్రకారం, మీ మాటల ప్రకారం అసలైన జంజీలు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని కోరుకుంటారు. ఓకే, ఏం చేసిందని చెప్పేసి అన్న, అంటే ఉద్యోగాలు ఇవ్వలేరు అని చెప్పేసి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, 15 లక్షలు ఇస్తామని పదే ఇవి బాగా విమర్శిస్తుంటారు. ఆ ఉద్యోగాలు ఎక్కడ, మరి ఆ 15 లక్షలు ఎక్కడ? మరి అంటే నిరుద్యోగులకు ఇప్పటివరకు నరేంద్ర మోడీ ఏం చేసిందని చెప్తే ఏం చెప్తారు? నరేంద్ర మోడీ గారు ఇవాళ యువకులకు ఇవాళ ఏం చేశారంటే, ముఖ్యంగా ఇవాళ మన దేశానికి సంబంధించినటువంటి భద్రత విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇవాళ ఎప్పుడైతే అటాక్స్ 2 సార్లు అటాక్ తిప్పి కొట్టడం కావచ్చు, ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశాన్ని ఫస్ట్ భద్రతగా పెట్టేసి ఇవాళ మన 370 ఆర్టికల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇలా అయోధ్య సంబంధించినటువంటి ఇష్యూని ఇవన్నీ కూడా మెల్లమెల్ల చిన్నగా ఇవన్నీ కూడా సాల్వ్ చేసుకుంటా ఇవాళ మన దేశాన్ని ఒకవైపు రక్షిస్తున్నాడు. అదేవిధంగా వేరే దేశాలు మనం చూసినట్టయితే
చేంజ్ ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఇవాళ యుద్ధ వాతావరణంలో కూడా మన దేశాన్ని ఇవాళ కాపాడుకుంటూ వస్తున్నారు. ఓకే, ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీలు యువత కోసం ఇప్పుడు ఈ అనేక మంది సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలు ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశం మొత్తం కూడా ఇవాళ మొత్తం కూడా ఎక్కువ మెడికల్ కాలేజీలు వచ్చినాయి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అన్న ఈ స్కిల్ యూనివర్సిటీ వల్ల ఏమన్నా ఫాయిదా ఉందా అన్న? అంటే ఎంతసేపటికి స్కిల్ యూనివర్సిటీ ఇప్పుడు మనిషికి స్కిల్ టాలెంటే చాలా ఇంపార్టెంట్. గతంలో ఇక్కడ కూడా స్కిల్స్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ సపరేట్గా కానీ ఇవాళ అంటే ఉండే, కానీ ఇంత ఫోకస్గా ఇంత సిస్టమేటిక్గా ఇవాళ స్కిల్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ పెట్టి వాళ్ళకి ఏం స్కిల్ ఉందో, పెయింటర్ స్కిల్, ప్లంబర్ స్కిల్స్ ఇవ్వడం వల్ల ఇవాళ వాళ్ళకు ఒక సిస్టమేటిక్ వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళకి రాకెట్లు కూడా తయారు చేసుకోవాలి. రాకెట్లు మేడ్ ఇన్ ఇండియా అనేది కూడా ఇవాళ మన దేశంలో మనమే తయారు చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ అంటే ఇవాళ నిరుద్యోగము కంటే కూడా ఇవాళ బిజినెస్ మ్యాన్స్ని ఎక్కువ తయారు చేసే ప్రయత్నం ఇవాళ నరేంద్ర మోడీ గారు చేస్తారు. ఆ విషయంలో సక్సెస్ అయ్యారనుకోవచ్చా? సక్సెస్ అవుతాం, ఖచ్చితంగా సక్సెస్ అయినాం కూడా. ఓకే, అంటే ఈ ముద్రా లోన్స్ ఇవ్వడము ఇవాళ ఎంకరేజ్ చేయడము, ఇవాళ ఇక్కడ కూడా మధ్యలో ఒక బ్రోకర్ లేకుండా డైరెక్ట్ బ్యాంక్ టు అకౌంట్కి ఇవాళ ఒక వ్యవస్థ నడుస్తున్నది. ఓకే, అండ్ సరే దేశంలో పక్కన పెడితే రాష్ట్రంలో ఏ విధంగా ఉందన్న భారతీయ జనతా పార్టీ? ఎంతసేపటికి బీజేపీ తెలంగాణలో రాదు, బీజేపీ కేవలం హిందుత్వం ఎజెండాతో వస్తుంది, బీజేపీ జై శ్రీరామ్ అనే నినాదంతో ఓట్లు కూలగొట్టాలని చూస్తుంది అని చెప్పేసి ఎంతసేపటికి 3 విమర్శలు చేస్తుంటారు. సో బీజేపీ తెలంగాణలో ఎంట్రీ ఉండదా? బీజేపీ ఇవాళ తెలంగాణ ఎంట్రీ ఉండదా అంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వచ్చేది భారతీయ జనతా పార్టీ సర్కార్. ఇది ప్రతిసారి అంటూనే ఉన్నారన్న మీలాంటి కార్యకర్తలు, మీలాంటి నాయకులు. సరే అంటే ఇప్పుడు అంటున్నారంటే ఒకటి లాస్ట్ టైము మనం చూసినాము, కొద్దిగా తేడా మనం అనుకున్నాం కానీ రాలేకపోయాం. ఓకే, కొద్దిగా డిస్టర్బెన్స్ వల్ల కొద్దిగా ఏంటంటే ఈ యొక్క హామీలు ఇవాళ మనం రేవంత్ రెడ్డి గారిని చూసుకున్నట్టయితే ఇవాళ తులం బంగారం ఇస్తున్నారు. ఎవరికి ఇచ్చిన తులం బంగారం? ఇవాళ మహిళలకు స్కూటీలు ఇస్తున్నారు, మహిళలకు స్కూటీలు కూడా లేవు. ఇవాళ పింఛన్లు నేను పెంచుతా అన్నాడు, రైతు బంధు నేను పెంచిస్తా అన్నాడు. కానీ ఆయన ఒక 6 గ్యారంటీలే ఇప్పటివరకు కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి. ఓకే, అయితే కేవలం రేవంత్ రెడ్డి గారు సొంత ఎజెండాతో రాలి, కేవలం ఈ 6 గ్యారెంటీలు మోసపూరిత హామీలతో వచ్చిందంటారు. అంతే. ఇప్పుడు ఒకవేళ అలాంటి హామీలు మీరు ఇస్తే మీకు కూడా ఇచ్చేటారా? మీరు కూడా తులం బంగారం ఇస్తాం, స్కూటీలు ఇస్తాం, 2500 ఇస్తాం, 4000 పెన్షన్ 6000 చేస్తామంటే మీకు కూడా వేసేటోళ్ళ ఓట్లు? ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఒక ఎజెండా, ఒక సిస్టమ్. నేనేమంటున్నా, ఒకవేళ మీరు అట్లాంటి హామీలు ఇస్తే మేము ఒకవేళ ఇచ్చినట్టయితే మేము ఖచ్చితంగా చేస్తాం. ఇవాళ మా ప్రభుత్వం దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నదో మీకు తెలిసిందే. ఇవాళ అక్కడ ఎట్లా నడుస్తున్నది అంటే ఈ ఫ్రీ హామీలు ఇచ్చి వీళ్ళని బద్దకస్తులను చేసి ఏదో చేయాలని కాదు. ఇప్పుడు ప్రభుత్వము మనము రన్ చేయాలంటే అనేక సంబంధించినటువంటి ఒక సిస్టమేటిక్ వేగా అది రన్ అవుతే అది కూడా దానికి పద్ధతి. సరే, మీరు అధికారం కోసం కొన్ని హామీలు ఇవ్వచ్చు కదా, ఏమన్నా ప్రజలు ఏమైనా అడుగుతున్నారా? ఇప్పుడు ఏమన్నా రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి నాకు ఎందుకు 2500 ఇస్తలేమని చెప్పేసి ఏం అడుగుతలేరు కదా. అధికారం కోసం మీరు అప్పుడప్పుడు అంటుంటారు మీరే రాముడు. ఒక్కొక్కసారి మేము అధికారంలోకి వస్తే మా నాయకులు చెప్పినటువంటిది ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టాన్ని మారుస్తాం. ఇవాళ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద 50% SC ST బీసీలకు ఇవాళ రిజర్వేషన్ ఇవి ఇవ్వాలి 50%. కానీ ఇవాళ ఇక్కడ కూడా అది ఇంప్లిమెంట్ కావాలి. ఇవాళ ఢిల్లీలో ఇంప్లిమెంట్ అవుతుంది, మన రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ కాదు. ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలు ఎక్కడ కూడా ముక్కు పిండి అలా డబ్బులు వసూలు చేసి ఇవాళ ఒక ఆయన సంపాదించే జీతంలో 80% ఇవాళ ఫీజులు కట్టే పరిస్థితి ఉన్నది. అదే అన్న నేనేమంటున్నా, అధికారం కోసం మీరు కూడా కొన్ని ఉచిత హామీలు ఇవ్వచ్చు కదా. మేము చెప్తున్నాం కదా, ఒకవేళ ఇస్తే మాత్రం నెరవేరుస్తారు. విద్య వైద్యము ఖచ్చితంగా మా భారతీయ జనతా పార్టీ నుంచి ఉంటుంది. వేరే వాళ్ళు కూడా ఇదే అంటున్నారు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం. ఇస్తలేరు కదా వచ్చిన వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూసినాము, కేజీ టు పీజీ అన్నాడు కేసీఆర్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూసినాం, కేసీఆర్ ని చూసినాం, వాళ్ళు ఇచ్చినారా? ఇవాళ భారతీయ జనతా పార్టీని గెలిపి మీరు ఇంత నిజాయితీగా ఉంటే ఓట్లు వేయరు కదా జనాలు. సరే మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం, ఫ్రీ అంటే హెల్త్ ఇస్తామంటే జనాలు వేయరు కదా మీకు.
ఇయర్ అంటే ఖచ్చితంగా 2 పార్టీలు చూసిరు కదా, 3వ ఆప్షన్ అయితే మేమే కదా. మీరే ఇప్పుడు 2 పార్టీలకు అవకాశం ఇచ్చారు ప్రజలు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా అవకాశం ఇచ్చి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో లేదు, బీజేపీ వస్తే ఏదో కులాలు మతాలకి అది పెట్టేస్తుంది, తర్వాత దేశం అంతా ఢిల్లీకి అదైపోతుంది. లేకపోతే బీజేపీ వచ్చినా కూడా మతం పేరుతోటి తప్ప అభివృద్ధి ఏమి ఉండదు అని చెప్పేసి అంటుండే, నిజమేనా? సరే, మిమ్మల్ని నేను అడుగుతున్నాను, ఒకవేళ బీజేపీ వచ్చింది కదా, మరి ఇక్కడ కూడా గొడవలు కానీ ఎక్కడన్నా అయినాయా? ఇవాళ ఇన్ని రాష్ట్రాలలో అధికారం ఉన్నాం, ఎక్కడన్నా గొడవలు అయినాయా? చెప్పండి, మీరే చెప్పండి. అది మరి ప్రజల వద్దలకి తీసుకెళ్లడంలో బీజేపీ ఏమైనా ఫెయిల్యూర్ అవుతుందా? ఇక్కడ కూడా ఫెయిల్యూర్ లేదు, కాకపోతే ప్రజలు ఈసారి మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా ఇవాళ భారతీయ బీజేపీలో ఏమైనా కలలు కంటుర్రా నెక్స్ట్ మీరే వచ్చేస్తారు 2029 మీరే అని బాండ్ పేపర్ మీద ఏమన్నా రాసిండ్రా? కలలు అనేది ఏం లేదు. మేమేం రేవంత్ రెడ్డి దాకా బాండ్ పేపర్లు పట్టుకొని మేము హామీ ఇచ్చినామా, మేము అట్లా మోసం చేయాల్సిన అవసరం లేదు. ఇలా ప్రజలు తెలుసుకున్నారు. ఇవాళ కేసీఆర్ అదే ఉన్నాడు, కేసీఆర్ నమ్మితే కేసీఆర్ ఇలా మనం తెలంగాణ ఉద్యమంలో మనం ఎంతో చేసుకొని తెలంగాణ వాళ్ళకు ఉంటుందంటే అంతా ఆంధ్రోలు కాలేజీలో ఆంధ్రోలు కాంట్రాక్టర్లు ఇష్యూ. తర్వాత రేవంత్ రెడ్డి కూడా అదే దారిలో పోతున్నాడు. ఇవాళ స్కాలర్షిప్లు రాక చాలా మంది విద్యార్థులు చాలా పరిస్థితి ఘోరంగా ఉన్నది. 1,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇవాళ వాడు ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే MBBS పూర్తి చేసుకుని సర్టిఫికేట్ కావాలన్నా కూడా ఇవాళ సర్టిఫికేట్ లేని పరిస్థితి. ఇవాళ విద్యార్థి తల్లిదండ్రులు అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా ఇన్ని లక్షల రూపాయలు మాకు పెండింగ్ ఉన్నాయి, మేము ఇవ్వనటువంటి పరిస్థితి అని ఇవాళ 3 డిపార్ట్మెంట్లు ఇవాళ నష్టపోతున్నాయి. అది కూడా మనం గ్రహించాలి. ఓకే అన్న. సో ఇంతకుముందు అన్న యశ్పాల్ అన్న అంటే దిల్సుఖ్నగర్లో కావచ్చు, ఎల్బీనగర్లో ABVP ఒక బ్రాండ్ అన్న. ఏదైనా పెద్ద కొట్లాట అయిందంటే యశ్పాలే కారణం, ఏదైనా అయిందంటే యశ్పాలే కారణం. అంతటి బ్రాండ్ విద్యార్థి సంఘాల్లో ఉన్నటువంటి యశ్పాల్ ఈరోజు ఇంత కాముగా ఉండడానికి రీజన్ ఏమైనా ఉందా అన్న? సైలెంట్గా ఉన్నారా, మళ్ళీ అదే పాత పోరాట లక్షణాలు ఉన్నాయి? విద్యార్థి దశలో అంటే అప్పుడు విద్యార్థి దశలో ఉన్నటువంటి స్పిరిటు, ఆ ఉద్యమాలు, విద్యార్థికి ఏమైనా సమస్యలు ఉంటే ఇమీడియట్గా పోయి స్పందించడము, అట్లా స్పీడు. ఇక్కడ పార్టీకి వచ్చేసరికి ఏంటంటే ప్రజల్లో ఉంటాం కాబట్టి కొద్దిగా ప్రజలు చూసి మనం నడికే ఉంటుంది. సో అది బాగుంది, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది ఉంటుంది కదా, అట్లానే. అంటే అప్పుడు బాగుండేనా, ఇప్పుడు బాగా అనిపిస్తుంది? అప్పుడే బాగుంటుండే, అంటే అప్పుడే బాగుండే. ఓకే, విద్యార్థి పరిషత్లో ఉన్నప్పుడు ఉండే అన్న. అదే ఇక్కడ కూడా కంటిన్యూ అయితే రాబోయే రోజులు ఖచ్చితంగా అదే దూకుడు ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన సమస్యల మీదనే మేము పోరాటం చేస్తాం. సో మరి అప్పటి నుంచి కాషాయ జెండా కావచ్చు, జాతీయ భావాలను నమ్ముకున్నటువంటి వ్యక్తికి ఎందుకు భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఆదరిస్తలేదు? టికెట్ విషయంలో కూడా 16లో 20లో పక్కన ఎందుకు పెట్టింది అనుకోవచ్చు? అంటే 16లో అలయన్స్ అయింది, టీడీపీ అలయన్స్ తోటి మహేందర్ గౌడ్ గారికి ఇవ్వడం జరిగింది. తర్వాత 20లో అప్పుడు ఇస్తానని చెప్పి తర్వాత వేరే వ్యక్తిని తీసుకురావడం జరిగింది. సరే, కుటుంబంలో కొన్ని ఉంటాయి, చిన్న ఉంటాయి, చదువుకుంటే. కానీ ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీ నుంచి ఖచ్చితంగా నేను ఉంటాను. ఈసారి పార్టీ కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఖచ్చితంగా నాకు ఈసారి హామీలు ఏముందన్న, రేపు పొద్దుగాల మీకన్నా ఎవరైనా తోపు లీడర్ వస్తే వాళ్ళకే ఇచ్చేసింది అనుకోండి, ఏం పరిస్థితి మళ్ళీ? ఆర్గనైజేషన్ మనం ఏముంది, ఆర్గనైజేషన్ లైన్లో ఉండి మనం ఏదో అంటే మనం ఏంటంటే ఇవాళ ఒక రామన్న, గోపన్నను ఇలాంటి వాళ్ళని, అదే చంద్రారెడ్డి ఇలాంటి ఆదర్శం తీసుకున్నది. మనం భారతీయ జనతా పార్టీకి వస్తే ఇలా గుండెగోని మైసయ్య గౌడ్ గారిని, మహేందర్ గౌడ్ గారిని, ఓకే, నందరాజ్ గౌడ్ గారిని, ఇట్లాంటి వాళ్ళు మన భారతీయ జనతా పార్టీ కావచ్చు, మన జాతీయవాదులు ఇవాళ నక్సలైట్ల చేతిలో, అదేవిధంగా ISI తీవ్రవాదుల చేతిలో ఇవాళ చనిపోయినటువంటి వాళ్ళని చూసి ఆదర్శంగా మనం పార్టీలోకి వచ్చినాం. మనం కూడా మన దేశం కోసం, మన ధర్మం కోసం ఏదో చేయాలని వచ్చినాం. సరే, అలా పదవి అలా ఉంటుంది ఉండదు, కాకపోతే ఏదో ఒక రోజు ఇవాళ రామచంద్రరావు గారిని గుర్తించడం జరిగింది. ఇవాళ అదేవిధంగా నితిన్ నవీన్ గారు జాతీయ అధ్యక్షుడు, వారిని కూడా ఇప్పుడు చాలా చిన్న వయసు కదా. ఇప్పుడు నేను నితిన్ నవీన్ గారు ఒకటే జాతీయ అధ్యక్షుడు అయింది కదా. అంటే భారతీయ జనతా పార్టీలో ఎప్పుడైనా ఏదైనా కావచ్చు. అంటే నమ్మకంగా ఉన్నటువంటి కార్యకర్త ఎక్కడన్నా వెళ్ళి కూర్చునే, మొత్తానికి ఒకవేళ రేపు ఎలక్షన్స్ టైంలో 100 కోట్లు తీసుకొచ్చి ఒక వ్యక్తి, ఏం లేని వ్యక్తి, సో ఇక్కడ చూస్తే ఆ టైంలో మిరాకిల్ జరిగి మీకు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటారా? అంతే. అంటే ఆర్గనైజేషన్ లైన్లో ఉన్నాడు. ఇప్పుడు
ఇప్పుడు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, పిచ్చోనికి రాయి ఇచ్చి కుర్చీలో కూర్చోబెడితే ఏమవుతుంది? ఏం కాదు. ఇప్పుడు అనుభవం ఉన్నవాడు మన ఆర్గనైజేషన్ లైన్లో ఉన్నవాడు ఉంటేనే ఆర్గనైజేషన్ నడుస్తుంది. అవును, కరెక్ట్. అంతే కదా. అవును. మరి ఎవరినో తీసుకొచ్చి అనుభవం లేదు వాడి దగ్గర డబ్బులు ఉన్నాయని కూర్చోబెడితే నడుస్తుందా? చెప్పండి, మీరే చెప్పండి. బీజేపీలో సాధ్యమవుతుందిగా ఇప్పుడు కూడా. అంటే ఇన్ని రోజులు బీజేపీ కార్యకర్తలకి అవకాశం ఇస్తుంది, బీజేపీ అంటేనే కార్యకర్తల పార్టీ అది ఇది అని చెప్పేసి నాకు కూడా కొంచెం అవగాహన ఉంది. మరి ఇప్పుడు డబ్బున్న వాళ్ళకే, బడా బాబులకే బీజేపీ కూడా. ఇప్పుడు ఆర్గనైజేషన్ నడవాలంటే అన్ని రకాల మనుషులు అవసరం ఉన్నది. అవునా? అన్ని రకాల మనుషులు అవసరం ఉన్నది. కానీ ఎక్కడైతే కూర్చోబెట్టాలో అల్లరి మీద ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి వ్యక్తిని కూర్చోబెడతారు కదా. ఓకే, ఆ క్లారిటీ అయితే ఉంది. అదైతే ఉంటుంది. ఎందుకంటే ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ లైన్లో ఉంటే మనకి ఎట్లా చేయాలి, ఆర్గనైజేషన్ ఎట్లా రన్ చేయాలనేది ఉంటుంది. ఏదో మనము ఈ పైసలు ఉన్నాయి కానీ తీసుకొచ్చి అట్లయితే భారతీయ జనతా పార్టీ చేయదు. ఎందుకంటే ఇవాళ మనం ముందు ఎగ్జాంపుల్ కనిపిస్తున్నది కదా, ఇవాళ రామచంద్రరావు గారు కనిపిస్తున్నారు కదా. ఇవి ఆయన కూడా విద్యార్థి పరిషత్లో చేతు ఆయనకు కొట్టేసి పిడిఎస్లు ఉస్మాన్ సిటీలో అనేక గాయాలు అయినటువంటి వ్యక్తి. ఓకే. అదేవిధంగా మనం ఇవాళ నితిన్ నవీన్ గారు జాతీయ అధ్యక్షుడు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారే మా బాసు నితిన్ నవీన్ గారు అని చెప్తున్నారు. అవును. అంటే ఈ రకంగా అంటే భారతీయ జనతా పార్టీలో ఇవాళ కాకుండా రేపైనా ఖచ్చితంగా మనకు మంచి పొజిషన్ ఉంటుంది. యశ్వాలకి అంత ఓపిక ఉందా? ఆల్రెడీ 2 సార్లు దెబ్బతిన్నటువంటి, అంటే 2016 నుంచి ఇప్పుడు 26 సరిగ్గా 10 సంవత్సరాలు. సో మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు వెయిట్ చేసే ఓపిక అంత ఉందా? అంటే మీకు ఒక విషయం చెప్పాలి, నన్ను వేరే పార్టీలు కూడా ఫోర్స్ చేసినాయి. ఇవాళ కవిత గారు కావచ్చు, అదేవిధంగా నాకు మొన్న 2020లో నాకు సీట్ రానప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బీఫామ్ ఇస్తా అని చెప్పినాను. ఓకే, మీరు పోటీ చేయండి అని చెప్పినాను. కానీ నేను మాత్రం నా యొక్క సిద్ధాంతము, నేను నడిచినటువంటి బాట అది కాదని ఇవాళ నేను భారతీయ జనతా పార్టీలో ఇవాళ నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టవచ్చు. ఇంట్లో కూడా కుటుంబ సభ్యులలో జరుగుతుంటాయి, ఇవన్నీ కూడా కామన్ ఇవన్నీ. కాకపోతే సరే మనోలే అన్నట్టు ఉద్దేశంతో ఉన్నా, కానీ ఎక్కువ కూడా ఏ రోజు కూడా నేను వాళ్ళు ఏదో అవకాశం ఇచ్చినారని, లేకపోతే వాళ్ళు ఏదో ఆశలు పెడుతుందని పోయింది. నా పార్టీ నాకు నా పైన వేరే ఉండదు. నేను పోయేటప్పుడు బీజేపీ నేను పోయేటప్పుడు నా మీద కప్పుకునే పోతుంది. ఎందుకని అంత పిచ్చి? పిచ్చి అంటే మేము జాతీయ భావాలలో మేము పెరిగినటువంటి వాళ్ళు. మేము సంఘము, ఆర్ఎస్ఎస్, బాల సాయం సేవకు, తర్వాత విద్యార్థి పరిషత్తులో పనిచేస్తాం. సో తెలిసినప్పటి నుంచి అదే జెండా. అంటే అదే జెండా గౌరవం ఇస్తారా, జాతీయ జెండాకు కూడా గౌరవం ఇస్తారా? ఇదే జెండాకు జాతీయ జెండా. ఇప్పుడు జాతీయ భావం అంటే జాతీయ జెండా కదా. అంటే చాలా వరకు వీళ్ళు కాషాయ ఉగ్రవాదులు అది ఇది అని చెప్పేసి జాతీయ జెండాల కన్నా వీళ్ళకి ఈ జెండానే ఎక్కువ ఇంపార్టెంట్ అది ఇది. సరే, కాషాయ ఉగ్రవాదులు అంటే ఓకే, కాషాయ, కానీ మీరు ధర్మం కోసమే కదా. దేశం కోసం, ధర్మం కోసం అని ఓట్లు అడిగితే వేస్తారా జనాలు? వేయాలి. ఇప్పుడు ట్రెండ్ మారుతుంది ఖచ్చితంగా. దేశం కోసం, ధర్మం కోసం అంటే ఇవాళ మనం వెస్ట్ బెంగాల్లో చూసినాం ఏ రకంగా ఉన్నారు. ఇవాళ ప్రజలే కదా ఎన్నుకున్నది. సో ఇప్పుడు ఇదే యశ్పాల్ అన్న రేపు టికెట్ ఇచ్చిండు అనుకోండి, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో డబ్బులు కావాలి, ఓటుకి 10 రూపాయల దగ్గర 20 రూపాయలు కూడా అడిగే రోజులు ఉన్నాయి. కార్యకర్తకి అప్పుడు బీజేపీ కార్యకర్తలు సరే తిండి లేకున్నా కూడా పనిచేసిండ్రు, ఇప్పుడు బిర్యానీలు అడిగేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సో మరి రేపు ఒకవేళ ఎన్నికలకు వెళ్తే ఇవన్నీ తట్టుకుంటాడా? అంటే ఇప్పుడు ట్రెండ్ మారుతుంటుంది అన్న, రీసైకిల్ ఉంటుంది కదా లైఫ్లో, రీసైకిల్ ట్రెండ్ కూడా మారుతున్నాయి. అంటే ఇలా బిర్యానీలు ఇచ్చినటువంటి పార్టీ నాయకులు ఎన్ని రోజులు స్టాండ్గా ఉంటున్నారు అనేది జనాలు గ్రహిస్తాం. ఇవాళ ఆర్గనైజేషన్ని పట్టుకొని ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాడే వ్యక్తికి అలా ఎలా ఆధారం దొరుకుతుంది అనేది కూడా మనం చూస్తున్నాం. సరే, కొన్ని రోజులు డబ్బులు లేవని బాధపడవచ్చు, కాకపోతే మనం జనాలలో ఉంటే ఖచ్చితంగా ఇవాళ అధికారంలోకి వస్తాము. ఖచ్చితంగా కొత్తపేట ప్రజలు అవకాశం ఇస్తారని అనుకుంటున్నారు. ఖచ్చితంగా కొత్తపేట ప్రజలు అవకాశం ఇస్తారు నాకు. ఎందుకంటే అందరికి వెల్ నోటెడేనా పేరు? మనం వెల్ నోటెడ్. మీరు అడగండి, మీరు కూడా ఇప్పుడు నాకు ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళి అడగండి, చెప్తారు. సో ఏదైనా మీ వల్ల ఒక పని అయిందా అంటే ప్రజలు మనము గవర్నమెంట్ సంబంధించిన భూములను ఇవాళ మనం కొత్తపేట డివిజన్లో కాపాడుతుంది. ఓకే, బంధన్ జాగాని ఎస్ఆర్ఎల్ కాలనీ ముందుకు ఉంటుంది. దాదాపు కొన్ని 2 ఎకరాల చిల్లర గుంటలు ఇవాళ కబ్జాకు గురి కావడం.
ఓకే. దాంట్లో కొద్దిగా ఇప్పుడు పార్క్ చేసినారు, హైకోర్టులో మనం కేసు వేయడం జరిగింది. మేమంతా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరం వచ్చేసి దాని ఇవాళ పార్క్ అయింది. ఇంకా కొద్దిగా కూడా ఉన్నది, ఇంకా 5-6 గుంటలు కొద్దిగా కబ్జా చేసి ఉన్నది. ఓకే. దాన్ని కూడా ఇవాళ కాకుండా ఎప్పుడైనా అది పేద ప్రజలకు అందేటట్టు మేము చేస్తాం. ఓకే. ఆ భూ కబ్జాదారులకు మీ ద్వారా నేను హెచ్చరిస్తున్నాను, ఎప్పటికైనా ఆ భూమిని మాత్రం గవర్నమెంట్ భూమిని మేము గవర్నమెంట్కి అప్పచేద్దాం, పేద ప్రజలకు అందేటట్టు మేము చేస్తాం. ఓకే. సో ఇప్పుడు అది ఏదో ఒక ఉద్యమం చేసినంత మాత్రం జనాలు ఓట్లేయాలా అంటే అది ఒక్కటే కాదన్న, ప్రతి మీరు లాక్డౌన్లో కావచ్చు, మీరు చూడండి, మేము లాక్డౌన్లో దాదాపు 2 months 60 days రోజు 500 మందికి భోజనాలు పెట్టాం డీసీపీ ఆఫీస్ ఎదురుగా. ఓకే. అదేవిధంగా కిరాణా సంబంధించినటువంటి ఇవన్నీ కూడా సామాను ఎవరికి నిత్యావసరాలు ఎవరికి అవసరం ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. అంటే ఎప్పుడు కూడా ప్రజలలో ఉంటాం అన్న. సో ఇప్పుడు యశ్పాల్ అన్న మా ఇంటి మనిషి అని చెప్పేసి అయితే అంటారా? 100 గడపలు అని అంటే ఆయన అంటే ఖచ్చితంగా 100 గడపలు అది మీరు వెళ్ళి 100 గడపలు అంటే ఖచ్చితంగా 100 కాదు ఎక్కువనే అంటాయి. మావాడే మా ఇంటి మనిషిలా ఉంటాడు, పొద్దుగాల వచ్చి పలకరిస్తాడు. ఇదంతా ఎన్నికల కోసం స్టంటా లేకపోతే మీ నేచర్ ఎంత అనుకోవచ్చు? ఇప్పుడు ఎన్నికల కోసం స్టంట్ అయితే 2 సార్లు టికెట్ కోల్పోయినా కానీ నేను అయితే ప్రజలలో ఉన్నాను కదా, అంతే కదా. ఇది ఎన్నికల కోసం స్టంట్ కాదు, నాకు సేవ చేయాలి, మనకు అవకాశం వస్తుంది ఇవాళ కాకుండా రేపైనా అనే ఉద్దేశంతో మనం వచ్చినాం. అంతేగాని ఏదో సేవ అంటే అన్న ప్రతి ఒక్కరు రాజకీయాల్లోకి వచ్చి మేము సేవ చేస్తాం సేవ అంటే 2 రకాల సేవ ఉంటుంది. ఏం చేశారని సేవ అంటే డెవలప్మెంట్. ఇవాళ సార్ మీకు కొత్తపేట సమస్యలు 4 తెలుసా మీకు? తెలుసు ఖచ్చితంగా. 2 చెప్తారా? 4 ఇప్పుడు గవర్నమెంట్ భూముల సంబంధించినటువంటి ఒక సమస్య ఉన్నది. ఓకే. రెండోది ఈ మూసీ దగ్గర ఉన్నటువంటి హైదరాబాద్ వాళ్ళ కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. మూడోది 40-50 సంవత్సరాల కింద పెట్టినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా అట్లనే ఉన్నది. అంటే 40-50 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జనాభా ఇప్పుడున్న జనాభా అయితే ఒకటే కాదు కదా. ఇప్పుడు ఆ ఊరు ఉన్నది, ఆ ఊరు పక్కన అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి, కొత్త కాలనీలు వచ్చేసినాయి. అపార్ట్మెంట్ సంబంధించిన వాటర్ డ్రైనేజ్ అంతా కూడా పోయి ఆ బస్తీలలో మొత్తం కూడా నిండిపోయి పేర్కొన్నటువంటి ఇబ్బందులు పడుతున్నాయి. శ్మశాన వాటిక కొత్తపేట శ్మశాన వాటిక చాలా అధ్వానంగా ఉంటుంది. ఇలా చుట్టుపక్కల అన్ని శ్మశాన వాటికలు చాలా అందంగా తయారవుతున్నాయి, కానీ కొత్తపేట శ్మశాన వాటిక చాలా అధ్వానంగా ఉంటుంది. చనిపోయినా కూడా సుఖం లేదంటారు. సుఖం లేదు. అంటే ఈ రకంగా సమస్యలు ఉన్నాయి. దీనిపైన ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉద్యమిస్తాను. ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండి ఖచ్చితంగా ఈ హామీలు నేను చెప్పిన ఖచ్చితంగా దీని మీద పోరాటం చేసి ప్రభుత్వంతో ఖచ్చితంగా ఈ సమస్యలను తీరుస్తారు. అని ఆర్గనైజేషన్ వచ్చి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకి లైఫ్ ఇచ్చినా లేకపోతే అందరిలాగా వాడుకొని పక్కన పెట్టేసిందా? మీరు అడగండి. ఇక్కడ కూడా అంటే నేను చాలామందిని తయారు చేయడం జరిగింది. వాళ్ళు నచ్చితే ఉన్నారు, లేకపోతే వాళ్ళు కూడా వేరే ఆర్గనైజేషన్ పోయినా కానీ మంచి టాప్ పొజిషన్లు ఉన్నారు. అచ్చా, మా శిష్యుడానికి గర్వంగా చెప్పుకునే స్థాయికి ఉన్నారు వాళ్ళు. మా గురువు గారు లేకపోతే నాకు లైఫ్ ఇచ్చిన అన్నని వచ్చి కలుస్తారు ఖచ్చితంగా. పార్టీలకు అతీతంగా వచ్చి కలుస్తారు. ఫంక్షన్స్ అయినా కలుస్తుంటారు. ఓకే. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ అయినా వెళ్తుంటారు. ఆడి వరకు అయితే మీ వల్ల కొంతమందిని తయారు చేసి లైఫ్ ఇచ్చింది ఏదో రకంగా. లైఫ్ అంటే డబ్బులే అయితే ఉండవు కదా, ఏదో రకంగా ఏమి ఉండదు. ఇప్పుడు లైఫ్ అంటే వానికి ఇప్పుడు ఎంబీఏ చేస్తా అంటాడు, మనం పోయి మాట్లాడడం, తక్కువ చేయించడం, సర్టిఫికేట్స్ రాకపోవడం అట్లా. ఇక అన్న ఇక్కడ చెప్తా అవుతుంది పని అంటే మనం పోయి చెప్పడం. సో అట్లా. కానీ మీ మాటలు ఇవి చూస్తే ఒకప్పుడు యశ్పాల్ అన్న ఇప్పుడు యశ్పాల్ అన్న ఇంత తేడా వచ్చిందా అన్న ఫీల్ వస్తుందన్న నాకు. సో రియాలిటీ ఇదేనా మళ్ళీ వైలెంట్ ఉందా? రియాలిటీ ఇట్లనే ఉంటుంది. వైలెంట్ ఏముంటుంది, అప్పుడంటే ఉద్యమాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా వైలెంట్గా అనిపించినామని ఇప్పుడు అంత కాముష్ అయిపోయింది. సో ఇంకా మాసార్ క్లాస్ అంటే ఏం చెప్తారు? 2 ఉంటాయి. 2 ఉంటాయి. అవసరాన్ని బట్టి బయటకు వస్తుంది అంటారు.
సో మరి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అంటే మీరు కార్పొరేటర్ అంటున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ కేసీఆర్ సీఎం కావాలని చెప్పేసి అంటున్నారని ప్రతిరోజు మనం ఆ మాటనే వింటున్నాం. 2034 వరకు నేనే సీఎం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కుర్చీని ఇట్లా పట్టుకొని కూర్చుండే ఆయన. అట్లాంటిది రెండు పార్టీలతో ఇక్కడ మళ్ళీ బీజేపీ రేపు కార్పొరేటర్గా కావచ్చు, అధికారం కావచ్చు, ఏ విధంగా పాసిబుల్ అనుకోవచ్చు? ఇప్పుడు హైదరాబాద్లో అప్పుడు ఇంతకుముందు మేయర్ అన్నా టీఆర్ఎస్ పార్టీ మేయర్గా, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మేయర్ కార్పొరేటర్ ఎల్బీ నగర్ సంబంధించిన చెప్తున్నారు. ఎక్కడ బిల్డింగ్లు కట్టినా, ఎక్కడ కుప్పలు ఉన్నా, ఎక్కడున్నా డబ్బులు వసూలు రాజాలని పేరు వచ్చింది. ఓకే, ఇవాళ మేము హైదరాబాద్ని డెవలప్ చేసినామని ఒక ఆయన చెప్తుంటాడు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఫ్యూచర్ సిటీ అని ఒక రాయి కూడా పెట్టలేదు అన్న. మొత్తం ఆడ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది అంటున్నాడు. అదే 2 బిల్డింగ్లు పెట్టేసి ఆయన అంటుండు, ఈడ కేటీఆర్, ఈయన అంటుండు కేసీఆర్ అంటుండు. సో ఇక్కడ ఈయన 4 బిల్డింగ్లు, అక్కడ 2 బిల్డింగ్లు. ఇవాళ వాజ్పేయి అలా హైటెక్ సిటీ కూడా ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే వాళ్ళకు వచ్చింది. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమంటారు అంటే నా వల్లనే. మరి ఆ రోజు వాజ్పేయి గారు సపోర్ట్ లేకపోతే హైటెక్ సిటీ వచ్చేదా? ఓకే, అంటే వీళ్ళు ఏంటంటే సో చాలా రోజుల తర్వాత కొత్త పేరు విన్నాం మనం. అంటే ఎంతసేపటికి హైటెక్ సిటీ అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పేసి వీళ్ళ పేర్లు, కానీ వాజ్పేయి గారిని మర్చిపోయారు. వాజ్పేయి గారే కదా దానికి నాంది పలికింది. మరి వాజ్పేయి గారు లేదు, ఇది ఎట్లా చేసిన హైటెక్ సిటీ? లేదు, అంతే కదా. ఇట్లా కొంతమంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ డబ్బా కొట్టుకోదు, వీళ్ళ డబ్బా మాత్రం మంచిగా ఉంది, చేసినోంది లేదు సొమ్మొక సోకొకుండా అయిపోయింది. నేనే చాలా సంవత్సరాల తర్వాత ఈ పేరు వింటున్నా అని చెప్తున్నా కదా. సో మొత్తం మరి ప్రచారం చేయడంలో బీజేపీ మన వెనకాల పడ్డదా? అంటే ప్రచారం చేయడం వల్ల బీజేపీ వెనుకబడడం కాదు, కానీ ఉచిత హామీలు ఇవ్వట్లేదేమో. ఉచిత హామీలకు మేము వ్యతిరేకం సార్. ఓకే, ముఖ్యంగా ఉచిత హామీలకు మేము వ్యతిరేకం అన్న. సో ఫైనల్గా బీజేపీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారన్న ఒక మాటల్లో? వాళ్ళ భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాల నుంచి వాళ్ళ అధికారంలోని పాలిస్తున్నది. ఇవాళ ప్రపంచ భారతదేశాలకు విశ్వగురి నరేంద్ర మోడీ గారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు మనం చూసినట్టయితే ఇవాళ బుల్లెట్ ట్రైన్స్ కావచ్చు, వందే మాతరం ట్రైన్స్ కావచ్చు, అదేవిధంగా ఇలా అయోధ్య సంబంధించిన ఇష్యూ 370 ఆర్టికల్, ఇవాళ స్కిల్ ఇన్స్టిట్యూట్స్, యువకులకు అందరూ కూడా స్కిల్స్ వాళ్ళ ఉన్నటువంటి స్కిల్స్ బయటకు తీసుకురావాలి. ఆ స్కిల్ ద్వారా వాళ్ళ యొక్క జీవితంలో మంచిగా పైకి రావాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ నరేంద్ర మోడీ గారు తీసుకోవడం జరిగింది. ఇవాళ 70 సంవత్సరాల చేయనటువంటి పనులు ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ 12 సంవత్సరాల్లో చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు. ఇవాళ యువకులు జెంజీ అని ఎన్నో నాటకాలు చేస్తారు, కానీ ఇక్కడ కూడా యువకులు యువత అందరూ కూడా నరేంద్ర మోడీ వైపే ఉన్నారు. ఎక్కడ కూడా ఈ యొక్క జెంజీ ఇవన్నీ కూడా ఏం నడవు. ఈ జెంజీ అనేది కొట్టుకపోదు నరేంద్ర మోడీ గారి ముంగడు. అదేవిధంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు ఇవన్నీ 20 రాష్ట్రాలలో ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. మరి 20 రాష్ట్రాలలో ఎక్కడనైనా ఇవాళ రేషన్ బియ్యం కావచ్చు, ఇవాళ 3 నెలల రేషన్ బియ్యం మొదలై ఇచ్చేస్తున్నాడు. మరి ఇవాళ వర్గాలను, కులాల, మతాలు వారిగా చూసి వాళ్ళు ఇస్తున్నారా? లేకపోతే ఇలా ముస్లింలు ఇవాళ రేషన్ తీసుకుంటలేరా? ముస్లింలు ఇవాళ వేరే సంబంధించిన సబ్సిడీలు పొందుతలేరా? అన్ని వర్గాలు పొందుతున్నాయి కదా. ఇవాళ కావాలని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, వీళ్ళ ఆపు సంబంధించినటువంటి లెఫ్ట్ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా కావాలని ఇవాళ భారతీయ జనతా పార్టీని బదలాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బదలాంలన్నీ కూడా తిప్పి కొడతాం ఒకరోజు. ఇవాళ నేను అడుగుతున్నటువంటి ప్రశ్నకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ 12 సంవత్సరాల్లో చేసినటువంటి పనులు మీ నాయకులు చేసినారా? ఇవాళ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని ఇవాళ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇవాళ ఒక వైపు యుద్ధ వాతావరణం జరుగుతున్నది, కానీ ఈ యుద్ధంలో కూడా ప్రతి పౌరుడికి ఎక్కడ కూడా నష్టం కాకుండా ఇవాళ నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పనులు మీకు ఇవాళ కనిపిస్తలేవని అడుగుతున్నాను. అదేవిధంగా ఇవాళ అనేక సంబంధించినటువంటి విషయాల పట్ల ఇవాళ ఈ 20 రాష్ట్రాలలో కాకుండా మిగతా రాష్ట్రాలలో కూడా ఇవాళ వాళ్ళకు కావాల్సినటువంటి బడ్జెట్స్ ఇవన్నీ కూడా ఇవ్వట్లేదా? ఇక అందరూ కూడా సమానంగా ఇవాళ ఏంటంటే మన దేశం బాగుపడాలి, ఇవాళ మన దేశం నంబర్ 1 స్థాయికి ఎదగాలని నరేంద్ర మోడీ గారి ఏదైతే ప్రభుత్వం కోరుకుంటుందో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉంటుంది. భారతీయ జనతా పార్టీ మాత్రం
ఇవాళ యువకులు అందరూ నరేంద్ర మోడీ వైపే ఉన్నారు. ఓకే అన్న, చూద్దాం మరి జనాలు మళ్ళీ మరోసారి మోడీ గారిని, బీజేపీని, తర్వాత హైదరాబాద్ గడ్డ మీద కూడా బీజేపీకి అవకాశం ఇస్తారా లేదా చూద్దాం. మీలాంటి వాళ్ళని కూడా పార్టీ గుర్తిస్తుందా లేదా అనేది కూడా చూద్దాం అన్న. అండ్ డెఫినెట్గా మరోసారి కొత్తపేట ప్రజలతోటి మీతోటి కలిసి ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది యశ్పాల్ గౌడ్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.